కూరండి జ్యూస్ కర్రీ చేసుకున్నాను అనమాట. చికెన్ది చూడండి చాలా బాగుంది. అలాగే దిబ్బ రొట్టె అనమాట. చూడండి దిబ్బ రొట్టె రుబ్బులో కలుపుకొని నేను ఉప్పు కారం అన్నీ వేసుకొని ఇలా తయారు చేశాను అనమాట. మీద చల్లుకుంటూ వేసాను అనమాట. ఇలా కూడా చాలా చాలా సూపర్గా ఉందండి. బాగా కాలింది, చాలా టేస్ట్ చాలా బాగుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉప్పును కారం రెండు కలిపేసి దాని మీద చల్లేసి ఆయిల్ వేసుకొని కాల్చండి. రుచి మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి అలాగే చికెన్తో కూడా తింటే మనకి టేస్ట్ అదిరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుందండి. కదా జ్యూస్లో ముంచుకొని తింటే చాలా చాలా బాగుంది. ఒత్తిడి కూడా తిన్నా సరే సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగా రెడ్గా కాలిందనమాట. టేస్ట్ ఇలా ఒకసారి చేయండి మినపరుబ్బుతోటి. ఇందులో ఏం కలపకండి. ఇందులో బియ్యం రవ్వ కానీ లేదంటే వరిపిండి కానీ ఏ రవ్వ కూడా కలపకుండా ఉత్తి రుబ్బుతోటే తయారు చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. ఇందులో నేను ఏకంగా ఉప్పు అది కలపలేదండి. నేను రుబ్బులో కలపలేదు, వేరేగా నేను వేసుకున్నాను అనమాట. కానీ అయినా చాలా చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చికెన్తో తింటున్నాను. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. టేస్ట్ చాలా బాగుంది. మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే ఇవన్నీ కలుపుకోలేదు, ఎలాగ ఇవన్నీ చెయ్యాలి అని నానబెట్టాలని కాకుండా ఇలాగే డైరెక్ట్గా చేయండి రుబ్బుతోటి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇలాగ పెట్టండి, వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. బలం ఎక్కువ ఉంటుంది అన్నమాట. చూస్తారు కదా రెడ్గా కాలింది. ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి సూపర్గా టేస్ట్ బాగుంది అన్నమాట. ఇంకొక చికెన్ ముక్క వేసుకుని తింటున్నామండి. ఇంకా టేస్ట్ మాత్రం ఆగట్లేదంట, అంత టేస్ట్గా బాగుంది. అందుకే ఇంకొక ముక్క కూడా వేసుకున్నాను అనమాట. పిల్లలు పెద్దలు అందరూ బాగా నచ్చుతారండి. ఇలాగా చేసుకోండి ఒకసారి. రుచి అనేది చాలా చాలా బాగుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలాగా ఉందన్నమాట. సింపుల్గా ఏం కష్టపడిన అవసరం లేదు, అలా రుబ్బు తీసేసుకోవచ్చు. సరే, ఓకే, బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.